హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిసెస్ చాగంటి. ఈరోజు చూపించబోతున్న రూట్ ఏంటంటే మెదక్ న్యూ బస్ స్టాండ్ నుంచి మెదక్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అండి. మెదక్ రైల్వే స్టేషన్ వచ్చేసి సెప్టెంబర్ 22, 2022లో ఫస్ట్ స్పెషల్ ట్రైన్ స్టార్ట్ అయిందండి. ఆ రోజు నుంచి రెగ్యులర్గా ట్రైన్స్ రన్ అవుతూనే ఉన్నాయండి. డైలీ మెదక్ వచ్చేసి డైలీ 2 ట్రైన్స్ వస్తాయి. అవే ట్రైన్స్ రిటర్న్ వెళ్తాయండి. మెదక్ నుంచి ఇంకా వేరే ఎక్కడికి కంటిన్యూషన్ లేదండి. మనకు మెదక్ వచ్చే ట్రైన్స్ అన్నీ అక్కన్నపేటలో డివైడ్ అయిపోతాయి. అక్కన్నపేట తర్వాత మెదక్ రావాలంటే లక్ష్మాపూర్ ఒకటి, తర్వాత షమ్నాపూర్ ఒకటి ఉంటుందండి. 2 స్టాప్లు ఉంటాయి. జస్ట్ హాల్ట్ ఉంటుంది. అక్కడ మనకి టికెట్స్ కానీ ఏం తీసుకోవడానికి ఏముండదు. స్టార్టింగ్ అయినప్పుడు కోవిడ్ టైంలో అన్ని నార్మల్ ప్యాసింజర్స్ అన్నింటినీ ఎక్స్ప్రెస్గా కింద కన్వర్ట్ చేసినప్పుడు ఇది యాక్చువల్గా ప్యాసింజర్ అయినా కూడా ఎక్స్ప్రెస్ టికెటే తీసుకున్నారు. అప్పట్లో 50 రూపీస్ ఉండేది కాచిగూడకి. అది కాస్త 2 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్ని ప్యాసింజర్ కొన్ని చేశారు కదా, దాంట్లో ఈ మెదక్ ట్రైన్ కూడా ఒకటి అయ్యింది. స్టార్టింగ్లో మెదక్ ట్రైన్ వచ్చేసి మిర్జాపల్లి వరకే స్టాప్ ఉండేది. మిర్జాపల్లి ఒకటి ఉండేది, ఇంకోటి మేడ్చల్ ఒకటి ఉండేది. దాన్ని ఏం చేశారంటే దాన్ని మెదక్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఒకప్పుడు ఈ మెదక్ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉండేది. కాచిగూడ టు గుంటూరు టు రాయగడ వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని కాస్త రాయగడ ఒకటి తీసేసి ఓన్లీ ఇప్పుడు మెదక్ టు కాచిగూడ టు గుంటూరు మాత్రమే వెళ్తుంది. ఇంకోటి మార్నింగ్ ట్రైన్ వచ్చేసి మనకి డెమో ట్రైన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ జనవరిలోనే ఇది ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కూడా కంప్లీట్గా ఎలక్ట్రిఫికేషన్లో రన్ అవుతుంది. అది వరకు అంతకుముందు వరకు మనకు డీజిల్ లోకోతో రన్ అయ్యేది. ఎగ్జాక్ట్గా మెదక్ నుంచి కాచిగూడ వెళ్ళాలంటే మనకి 3 అవర్స్ పడుతుందండి. చెప్పాను కదండి, మెదక్ నుంచి డైలీ 2 ట్రైన్స్ మాత్రమే అని. మనకి మార్నింగ్ వచ్చేసి 5:20కి స్టార్ట్ అవుతుంది. 5:20కి స్టార్ట్ అయ్యి 7:30-8 కల్లా కాచిగూడ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 o'clock స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 8:30 అరౌండ్లో వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసరికి మార్నింగ్ టైంలో 7:30కి కాచిగూడలో స్టార్ట్ అవుతుంది. 11-11:30కి మెదక్ వస్తుంది. అదే నైట్ వచ్చేసి 7:30 అంటారు. యాక్చువల్గా 7:30కి స్టార్ట్ అవ్వదు అక్కడ. మ్యాక్సిమం ట్రైన్ ఎప్పుడు లేట్ అవుతూనే ఉంటుంది. మేబీ నైట్ ట్రైన్ అవాయిడ్ చేయడం బెటర్. కాచిగూడ నుంచి రావాల్సిన వాళ్ళు మెదక్ నుంచి వెళ్ళాలంటే ప్రాబ్లం లేదు. కాకపోతే మార్నింగ్ టైంలో వెళ్ళేప్పుడు ఏదన్నా మీరు నైట్లో ఏదైనా వెహికల్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఆ టైంలో మనకి ఏవి కూడా అవైలబిలిటీ ఉండవు. ఆటోస్ కానీ బస్సెస్ కానీ అవైలబిలిటీ ఉండదు. ప్లస్ ఇంకోటి రూట్ ఏంటంటే అక్కడ ఎటువంటి స్ట్రీట్ లైట్స్ కానీ అట్లాంటివి లేవు. రీసెంట్గానే అమృత్ గౌరవ్ కింద సెలెక్ట్ అయింది మెదక్ స్టేషన్. దాని వర్క్స్ అవుతూ ఉన్నాయి. ఇంకా మేబీ ఇంకో 1.5 year పట్టచ్చు అది. మెదక్ స్టేషన్ వచ్చేసి 2014లో అప్పటి ఎంపీ విజయశాంతి గారు ఉన్నప్పుడు అప్పుడు రావడం జరిగింది. దీని వర్క్స్ వచ్చేసి 2019లో పెండింగ్ అయ్యాయండి. దాని తర్వాత 2022కి కంప్లీట్గా వర్క్ అయిపోయి ట్రైన్స్ కూడా రెగ్యులర్గా రన్ అవ్వడం జరుగుతుందండి. కాచిగూడ నుంచి వచ్చేప్పుడు కాచిగూడ, సీతాఫల్ మండి, మేడ్చల్, మల్కాజ్గిరి, బుల్లారం, మనోహరాబాద్, శ్రీనివాస్ నగర్, వడియారం, అక్కన్నపేటలో డివైడ్ అయిపోతుందండి. అక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళేది రూట్ సపరేట్ అయిపోతుంది. అక్కన్నపేట తర్వాత లక్ష్మాపూర్, షమ్నాపూర్, నెక్స్ట్ మెదకే. అలాగే మెదక్లో ట్రైన్ రిజర్వేషన్ కూడా ఉందండి. మార్నింగ్ 8 o'clock నుంచి 2 o'clock వరకు అవుతుంది. తత్కాల్ టికెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. మార్నింగ్ 10 o'clock ఏసీ, 11 o'clock నార్మల్ స్లీపర్ ట్రైన్స్కి ఇస్తారండి. మెదక్ టు అక్కన్నపేట జర్నీ చాలా బాగుంటుందండి. అది నా ఛానల్లో ఉందండి, మీరు చూడొచ్చు. అది వెళ్ళి వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుందండి. ఒక రకంగా చూడాలి అని అంటే మినీ వాటర్ ఫాల్స్ లాగా చాలా కనిపిస్తాయండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా అడవిల్లోంచి రూట్ వేసారు కాబట్టి చాలా సుందరంగా ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న రూట్ మొత్తం కంప్లీట్గా ఇక్కడ నుంచి వెళ్తుందండి. ఇది ఇప్పుడు NH 765 DG మెదక్ టు సిద్దిపేట వెళ్ళే హైవేలో ఉంది.
ఇప్పుడు మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి మెదక్ రిజిస్టర్ ఆఫీస్ అండి. ఇప్పుడు మీకు అక్కడ మీకు లాంగ్లో కనిపిస్తుంది ధ్యాన్ చంద్ చౌరస్తా అండి. అక్కడ నుంచి మనకి రైట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి బోధన్, పోచారం, బాన్స్వాడ అవి వస్తాయి. ఎల్లారెడ్డి స్ట్రైట్ వెళ్తే రామాయణపేట్, సిద్దిపేట్, వరంగల్ వెళ్ళొచ్చండి. అక్కడ నుంచి మనం వెళ్ళే ధ్యాన్ చంద్ చౌరస్తా నుంచి రైట్ సైడ్ వెళ్ళాలండి. అక్కడ రైట్ సైడ్లో మనకి అండి బోధన్ నుంచి వస్తుంది రూటు, లారీ వస్తుంది. స్ట్రైట్ వెళ్తే సిద్దిపేట, రామన్పేట అలా వెళ్ళచ్చు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రైట్ సైడ్. అవి చూస్తున్నారు కదా, సిద్దిపేట 68 కిలోమీటర్స్, రామన్పేట వచ్చేసి 20 కిలోమీటర్స్ అవుతుంది. అలా స్ట్రైట్ వెళ్తే కలెక్టరేట్ కూడా వస్తుంది మెదక్ది. ఇప్పుడు వెళ్తుంది రైట్ సైడ్ అండి. మనం రూట్ అయితే అసలు ఏం బాగోదు. నైట్ టైం మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ అండి. స్టేషన్లో ఒకవేళ ట్రైన్ ఉన్నా కూడా ట్రైన్కి వెళ్ళకపోవడం బెటర్. అది ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. మేబీ ఇంకో 1 year అలా పట్టచ్చు రోడ్స్ అవి వేయడానికి. ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా ట్రైన్స్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని, ఫ్యూచర్లో తిరుపతి అలాంటి ట్రైన్స్ కూడా వస్తాయని చెప్పి అంటున్నారు. చూస్తున్నారు కదండి రోడ్ ఎంత దారుణంగా ఉందో. మ్యాక్సిమం ఈవినింగ్ ట్రైన్ తర్వాత నైట్ ట్రైన్ రిటర్న్ రావాల్సిన వాళ్ళ ఈ రూట్లో రాకపోవడం బెటర్ అండి. ట్రైన్కి మ్యాక్సిమం బస్ యూస్ చేయండి. బస్ యూస్ చేయడం బెటర్. అదే మెదక్ నుంచి బస్సెస్, హైదరాబాద్ నుంచి బస్సెస్ అయితే చాలా ఉంటాయండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 20 minutesకి పల్లె వెలుగు, డీలక్స్, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ అలాంటివి కూడా ఉన్నాయి బస్సెస్ చాలానే.